జై వీరభద్రకు సార్ నమో నమ. వెంకటేశ్వర స్వామికి ఎందుకు పోతుందన్నా మర్యాద? మీకు సిగ్గుండాల. మన రాజకీయ నాయకులు, మన హిందూ ధర్మం సంఘం వాళ్ళకి, మఠాధిపతులకి, పీఠాధిపతులకి ఆ రోజు చైతన్యం లేకుండా ఒక వ్యక్తి వచ్చి ఈయన వచ్చి మన అన్య మతస్థులు చేసి చైర్మన్ చేసినప్పుడు లేదా? రాజశేఖర రెడ్డి గారు కరుణాకర్ రెడ్డి చేసినప్పుడు లేదా? మాట్లాడాలంటే భయము. ఎందుకంటే రాక్షస జాతికి చెందిన వాళ్ళు కాబట్టి భయపడతారు నా మీరు. అదే చంద్రబాబు చూడు ఎన్ని ప్రశ్నలు వేస్తారు, కమ్మ కాపు అనుకుంటే ఎన్ని కులాలు మతాలు పెట్టి ఎంతమంది వస్తారు చూడు. జర్నలిస్టులు అందరూ ఏం నిద్రపోతుండే, ప్రకాష్ రాజ్ ఏం నిద్రపోతుండే, అప్పుడు ఏం మనోభావాలు ఉండవు హిందువులకి. అదే ఇప్పుడు నన్ను పోయి మసీదులో ప్రార్థన చేపిస్తుంది, నన్ను పోయి పూజ చేపిస్తారా? చర్చిలో పోయి నన్ను ఏమో సేవ చేపిస్తారా? మేముంటాం, మేము చూసుకుంటామంటారు. ఏమనుకుంటున్నానా? వేరే మతస్థులు అంటే ఇట్లా 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 కులాలు మతాల మీద చిచ్చిపెట్టి ఇటువంటి రాజకీయ నాయకులు అన్నా. అందుకే జాగ్రత్త. ఒక రాజు అంటే ఎట్లుండాలి? ఎవరి కులాలు వాళ్ళ మతాల్ని వాళ్ళ సాంప్రదాయాలను గౌరవింపు చేస్తూ చేయాలి. కానీ ఏమి వైసీపీలోన హిందూ సమాజానికి చెందిన వాళ్ళు లేరా చైర్మన్ చేసేకి? బేగే వైవి సుబ్బారెడ్డిని, కరుణాకర్ రెడ్డిని తెచ్చింది. జై వీరభద్ర.